మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మంగళవారంతో ఈ క్రోధినామ సంవత్సరం మొదలవుతుంది. మంగళవారానికి అధిపతి కుజగ్రహం. మంగళవారానికి అధిపతి కుజగ్రహం కాబట్టి అందరూ కుజుని ఆరాధన, అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అట్లాగే ఆంజనేయ స్వామి ఆరాధన ముఖ్యంగా చేసుకోండి. అట్లాగే మనకి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. శ్రీ వెంకటేశ్వర పద్మావతీదేవికి పూజ చేసుకుని ఈ క్రోధినామ సంవత్సరం మొదలుపెట్టండి. అంతా ఆ భగవంతుడే చూసుకుంటారు. మరి ఈ క్రోధినామ సంవత్సర గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి తెలుసుకుందాం. ముందు 9వ తారీఖు 4వ నెల 2024. మొదటిగా గురుగ్రహం మేషరాశిలో సంచరిస్తూ ఉన్నారు. ఇప్పుడు మే 2 తర్వాత వృషభంలోకి గురుగ్రహం మార్పు మే 2వ తారీఖు నుండి. తరువాత శని భగవానుడు కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు, స్వక్షేత్రం శని భగవానుడికి. మరైతే మేషరాశ్యాధిపతి కుజుడు శని భగవానుడితో లాభస్థితి పొందారు. లాభస్థితి పొందిన గ్రహాలు అన్నీ మంచివే చేస్తాయి, కానీ శని కుజుల కలయిక అంత యోగవంతమైంది కాదు. మరి రవిగ్రహం, మరి గ్రహాలకి రాజు రవిగ్రహం మీనరాశిలో, అట్లాగే రాహుగ్రహం మీనరాశిలో, అట్లాగే శుక్రగ్రహం మీనరాశిలో. శుక్రగ్రహం ఉచ్చక్షేత్రం పట్టి ఉన్నారు. ఏదైనా జాతకం చూసినప్పుడు ఏదైనా గ్రహాలు మిత్రరాశుల్లో ఉన్నాయా, స్వరాశుల్లో ఉన్నాయా, ఉచ్చరాశిలో ఉన్నాయా చూసుకుంటాం. ఇక్కడ ఉన్న రాశి శని భగవానుడు స్వరాశి, శుక్రుడు ఉచ్చరాశి, గురుడు మిత్రరాశిలో ఉన్నారు. ఈ 3 గ్రహాలు యోగవంతంగా ఉన్నాయి. మరి చంద్రుడు మీనరాశిలో ఉన్నారు, అది మంచిదే. రవిగ్రహం కూడా మిత్రరాశిలో ఉన్నారు, అది మంచిదే. అయితే ఈ గ్రహాల స్థితి ఎట్లా ఉంది? ఈ గ్రహాల స్థితి ఈ విధంగా ఉంది. బుధుడు మేషరాశిలో ఉన్నారు, కుజశనులు కుంభరాశిలో ఉన్నారు, రవి రాహు శుక్రచంద్రులు మీనరాశిలో ఉన్నారు, గురు బుధులు మేషరాశిలో ఉన్నారు, కేతువు కన్యారాశిలో ఉన్నారు. ఇది గోచార సంచారం. మరి ప్రతి రాశి వారికి ఎట్లా ఉంటుంది, అందరికీ అదే ఆతృతతో చూస్తూ ఉంటారు. ప్రతి రాశి వారికి ఇప్పుడు మేషరాశి తీసుకుంటే గురువు రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. అంటే రాశిలో సంచారం అంత మంచిది కాదు, కానీ వీరిద్దరూ మిత్రులు. ధర్మరాశుల్లో గురు సంచారం ఇది గుడ్. లగ్నాలపాటికి వెళ్ళేటప్పటికి మళ్ళీ జన్మజాతక చక్రం మారిపోతుంది. మరి తరువాత మేషరాశి నుంచి వృషభంలోకి వెళ్తారు కదా, 2లో సంచారం ఇక్కడ గుడ్ మే 2 నుండి. తర్వాత బుధుడు రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం, ఇది నాట్ గుడ్. తరువాత రాహువు లాభస్థితి, మేషరాశి వారికి వ్యయస్థితి రాహువు, కేతువు 6లో స్థితి. ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. రాహువు 12వ స్థితి, ఇది విదేశాలకు వెళ్ళడానికి యోగిస్తుంది. శనిగ్రహం 11లో,
ఉంది. ఇన్కమ్ స్థితి ఇది మంచిది. మరి ఈ గురుగ్రహం మృగశిరలో గోచారం చేస్తూ ఉన్నారు. అదే మృగశిరలోకి మారబోతూ ఉంటారు వృషభ రాశిలోకి. శని పూర్వభాద్ర, రాహువు రేవతి నుంచి ఉత్తరభాద్రకి వెళ్తారు. ఇది ఇలా ఉండగా వృషభ రాశి వారికి లగ్నం కాదు, వృషభ రాశి వారికి, మరి మేషరాశి వారికి ప్రస్తుతం పంచమ భాగ్యం మీద దృష్టి ఉంది, గురు దృష్టి. ఇది మంచిదే. మరి వృషభంలోకి వెళ్ళిన తర్వాత 1, 2, 3, 4, 5 అంటే 6వ స్థానం మీద 6, 7 మేషరాశి వారికి చెప్తున్నాను. 6వ స్థానం మీద, అష్టమం మీద 9, 10వ స్థానం మీద గురుగ్రహ దృష్టి పడుతుంది. మరి వృషభ రాశి వారికి శుక్రగ్రహం ప్రస్తుతం ఉచ్చుపట్టి ఉన్నారు. ఇది మంచిది. మీనంలో ఉచ్చుపట్టి ఉన్నారు. ఇది మంచిది. వృషభ రాశి వారికి ఈ గోచారం మంచిది. శుక్రగ్రహం రాశి తాలూకా గ్రహమే ఉచ్చుపట్టి ఉన్నారు. ఇది మంచిది. మరి గురుగ్రహం ప్రస్తుతం వ్యయస్థితి పొందారు. తర్వాత రాశిలోనే వస్తారు. ఇది అంత ఫేవరబుల్ కాదు. ఇది నాట్ గుడ్. శని భగవానుడు 10వ రాశిలో సంచారం. శని భగవానుడు 10వ రాశిలో సంచారం. ఇది కూడా ఓకే. ఎందుకు? వృషభ రాశి వారికి శని భగవానుడు భాగ్యాధిపతి అయ్యాడు కాబట్టి ఇది గుడ్. అట్లాగే దశమ క్షేత్ర సంచారం, స్వక్షేత్రం పర్వాలేదు. రాహువు 11లో వృద్ధి చేస్తాడంతా. రాహు భగవానుడిది బాగుంది. మరి దృష్టికి వెళ్ళేటప్పటికి 1, 2, 3, 4, 5వ స్థానం మీద దృష్టి వృషభ రాశి వారికి. వృషభ రాశి నుంచి తన పంచమ రాశి మీద దృష్టి, అట్లాగే సప్తమ మీద దృష్టి, అట్లాగే భాగ్యస్థానం మీద దృష్టి గురుగ్రహం ఇట్లా నడుస్తుంది. అంటే భాగ్యమైంది వృషభ రాశికి, వృషభ లగ్నానికి. పంచమం వృషభ లగ్నం అయితే పంచమం మీద పడుతుంది, భాగ్యం మీద పడుతుంది. లగ్నం వారికి కూడా బాగుంటుంది. మరి మిథున రాశి వారికి గురుగ్రహం ప్రస్తుతం ప్రజెంట్ లాభస్థితి పొంది ఉన్నారు. ఇది వెరీ గుడ్. మే 2 నుంచి వ్యయస్థితి. ఇది నాట్ గుడ్. శని భగవానుడు కూడా 9లో నాట్ గుడ్. స్వక్షేత్రం కాబట్టి ఓకే. రాహు 10లో ఉన్నారు, కేతు 4లో ఉన్నారు. స్థాన చలనం అవి సూచిస్తుంది. అట్లాగే ఉద్యోగ ప్రయత్నాలు అవి బాగుంటాయి. రాజకీయ నాయకులకైతే ఇంకా బాగుంటుంది. అంటే ప్రస్తుతం రాహు యోగిస్తూ ఉన్నారు మిథున రాశి వారికి. ఏదైనా గ్రహాలు వ్యయస్థితి పొందినా అలా ఉన్నప్పుడు ఎక్కువ ఆధ్యాత్మిక చింతనతో ఉంటే వీరికి అన్నిటే లాభం కలుగుతుంది. అట్లాగే కర్కాటక రాశి వారికి ఎట్లా ఉంది? గురుగ్రహం 10లో సంచారం మే 2 తర్వాత 11. ఇది వెరీ గుడ్. శని భగవానుడు నాట్ ఫేవరబుల్. రాహు 9లో అంత మంచిది కాదు. కేతువు కూడా. అయితే కేతు 3లో గుడ్. పాపగ్రహాలు 3, 6, 10, 11లో మంచినిస్తాయి. మరి సింహరాశి వారికి గురుడు 10లో ఉన్నారు. సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం, మేషం 10లో సంచారం మే 2 నుండి. భాగ్యం ఇప్పుడు బాగుంది. మే 10 నుండి 10లో సంచారం అంత ఫేవరబుల్ కాదు. శని భగవానుడు 7లో ఫేవరబుల్ కాదు. అట్లాగే రాహు 8లో, కేతు 2లో. ఇది కూడా నాట్ గుడ్. వీరు ఎక్కువ ఆధ్యాత్మిక చింతనతో ఉంటే లాభం వస్తుంది. తర్వాత ధ్యానం అట్లాంటి వాటిల్లో ఉండాలి. దేవునికి దగ్గరగా ఉండండి, సరిపోతుంది. మరి కన్యా రాశి వారికి 9లో గురువు వెరీ గుడ్. 6లో శని భగవానుడు నాట్ గుడ్. రాహు 7లో, కేతువు 1లో. ఇది కూడా బాగోలేదు. ఒక గురుగ్రహం యోగిస్తుంది కాబట్టి అన్నిటా యోగాన్ని. 9లో గురువు మళ్ళీ వృషభం నుంచి 5వ దృష్టితో కన్యారాశిని చూస్తున్నారు కాబట్టి వెరీ గుడ్. మరి తులారాశి వారికి 8లో గురువు నాట్ గుడ్. శని భగవానుడు 5లో నాట్ గుడ్. రాహు 6లో వెరీ గుడ్. కేతు 12లో.
వృశ్చిక రాశి వారికి గురుడు 7లో ఓకే, శని భగవాన్ నాట్ గుడ్, రాహు 5లో, 11లో కేతువు యోగిస్తారు. కాకపోతే ఆ రాశి అధిపతి బుధుడు ఫేవరబుల్ కాదు. ఏదైనా గ్రహం యోగిస్తుందంటే ఆ రాశ్యాధిపతి ఆ గ్రహానికి స్వక్షేత్రం మిత్రక్షేత్రం అయి ఉంటే యోగాన్ని ఇచ్చేస్తారు. ధనుసు రాశి వారికి 6లో గురుడు నాట్ గుడ్, శని భగవానుడు కుంభరాశిలో 3లో గుడ్, రాహు 4లో, కేతు గుడ్ నాట్ గుడ్. మకర రాశి వారికి 5లో గురు భగవానుడు గుడ్, అట్లాగే దృష్టి కూడా పడుతుంది మకర రాశి మీద, ఇది వెరీ గుడ్. శని భగవాన్ ఓకే, ఎందుకంటే స్వక్షేత్రం కాబట్టి. రాహు 3లో యోగిస్తాడు, కేతువు 9లో కూడా మంచిదే. ఎందుకు? కేతువు భాగ్యస్థితి, ఆధ్యాత్మిక చింతనకి ఇది మంచిది. కుంభరాశి వారికి 4లో గురుడు నాట్ గుడ్, శని భగవానుడు రాశిలోనే నాట్ గుడ్, రాహువు 2లో, కేతువు 8లో నాట్ గుడ్. మీనరాశి వారికి రాహువు రాశిలోనే నాట్ గుడ్, కేతువు సప్తమంలో, గురుడు 3లో ఓకే, పర్వాలేదు. అయితే భాగ్యస్థానం మీద దృష్టి పడుతుంది కాబట్టి ఇది గుడ్. శని భగవానుడు 12లో నాట్ గుడ్. మరి ఇవి క్రోధినామ సంవత్సరంలో మనకి మొదలయ్యే గ్రహాలు, గ్రహ సంచారాలు ఇలాగున్నాయి. అట్లాగే ఇప్పుడు ఇలా నాట్ గుడ్ అని చెప్పారు కదా. గుడ్ అంటే అందరికీ ఆనందం వస్తుంది. నాట్ గుడ్ అంటే బాగాలేదు అంటే ఎవ్వరికి మనకి ఇష్టం ఉండదు. ఎందుకు? ఎవరికి కష్టాలు పడడం అనేది ఎవరికి ఇష్టం ఉండదు కదా. అందరికీ సుఖంగా ఉండాలని ఉంటుంది. అయితే ఇక్కడ ఇలా చెప్పి ఉన్నాము, మీకు ఏ గ్రహ దశ జరుగుతుంది మీ జన్మ జాతక చక్రంలో, అది ఇంపార్టెంట్. ఆ దశ లగ్న పంచమ భాగ్యాధిపతుల దశలు అయితే ఈ గోచారం అంత పట్టించుకొని అవసరం లేదు. అలాగే మీకు ఈ రాశి చక్రం ఇలా ఉంది. మీరు జన్మించినప్పుడు శని భగవానుడు స్వక్షేత్రంలోనే ఉన్నారనుకోండి, అది లగ్నం అయిందనుకోండి, ఇప్పుడు శని మీద శని సంచారం అంటే మీరు జన్మించినప్పుడు మీ జన్మజాతక చక్రం మీ చిన్నప్పుడు ఎలా గడిచిందో బాగా ఉందనుకోండి, ఇప్పుడు బాగానే ఉంటుంది. అట్లా తీసుకోండి. మీకు ఇక్కడ ఏదైనా గ్రహ సంచారాలు మీ జన్మజాతక చక్రంలో ఏ గ్రహం మీదకి వస్తుంది, వారిద్దరూ మిత్రులా కాదా అన్నది చూసుకో. ఇప్పుడు మేషలగ్నం ఉన్నారు, గురువు ఇక్కడ ఉన్నారు, మీరు జన్మించినప్పుడు గురువు ఇక్కడే ఉన్నారనుకోండి, వెరీ గుడ్. గురువు లగ్నంలో ఉంటే 1,00,000 దోషాలు పోతాయి. మరియు గురువు దిగ్బలం, ఇక్కడ జాతకం మొత్తం మారిపోతుంది. ఇలా తీసుకోండి. అంతేగాని గోచారంలో బాగాలేదన్నారని డీలా పడిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే గోచార గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. గోచారం కూడా 40% చూసుకుంటాం. ముఖ్యంగా జన్మజాతక చక్రం యోగిస్తుంది అనుకుంటే ఇవి పక్కన పెట్టేయచ్చు. ఇప్పుడు తులాలగ్నం ఉందనుకోండి, శని భగవానుడు ఇక్కడ గోచారం చేస్తున్నారు, 5లో బాగోలేదని చెప్పుకున్నాం. మరి ఇక్కడే మీకు గురువు ఉన్నారనుకోండి, అంటే గురువు మీదకి శని భగవానుడు వచ్చారు అంటే గురువు ఈ లగ్నానికి యోగకారకం కాదు, కానీ కోణంలో ఉన్నారు, గుడ్. మరి ఈ శని భగవానుడు తులా లగ్నానికి యోగకారకుడు, అందుకని వెరీ గుడ్. ఇట్లా తీసుకోండి, ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్నట్లయితే జన్మజాతక చక్రం మీద మొత్తం మనకి మార్పు అనేది ఉంటుంది. అందరికీ గోచారం ఒకేలా జరగాలని మాత్రం లేదు. ఇది రాశి ప్రకారంగా చెప్పడం జరుగుతుంది. దానివల్ల చెడు అన్నప్పుడు బాధపడాల్సిన పని లేదు. జన్మజాతక చక్రంలో ఏ గ్రహాల మీదకి ఏ గ్రహారం సంచారం వస్తుంది, చాలా వీడియోల్లో అది చేసి పెట్టి ఉన్నాను. దానివల్ల మార్పులు ఉంటాయి. అట్లాగే ముఖ్యంగా ప్రస్తుత దశ మీకు ఏది నడుస్తూ ఉంది, ఆ దశానాథుడు మీరు అనుకూలం ఇస్తూ ఉంటే మీకు ఇక్కడ గోచార రీత్యా బాగాలేనట్లయితే అంత పెద్దగా నష్టాలైతే కలగవు. రెండవది ఏల్నాడ్స్ అని ఇవన్నీ చెప్పి భయపడుతూ ఉంటారు. అలా భయపడకండి. మనము శని భగవానుడు మనం ఏదైతే పనులు చేసి ఉంటామో మనకి ఏల్నాటి శని వచ్చినప్పుడు అయ్యే ఫలితాలు మనకి తిరిగి అందిస్తారు. మంచి చెయ్యండి, అద్భుతమైన మంచి ఫలితాలు అందిస్తారు. అదే మనము చెడు మార్గంలో వెళ్ళి చెడుగా ఉంటే మరి ఏల్నాటి శనిలో అందుకే ఇబ్బంది పడతాం. శని
కర్మదేవత. కర్మనే ప్రసాదిస్తారు. మనం ఏం చేస్తామో అది మనకి తిరిగి శని భగవానుడు ఈ జన్మలోనే అందించేస్తారు. అందుకని మనం చేసే పని మీదే మనకి ఏలినాటి శని అన్నది ఆధారపడి ఉంటుంది. మరి ప్రతి ఒక్కరూ రాహు అనేది జలరాశిలో అంత యోగాన్ని ఇవ్వరు. అయితే ఇది గోచారం చెప్తున్నాను. జలరాశిలో అంత యోగాన్ని ఇవ్వరు. ఇది 12వ రాశి, 12వ కారకం శని భగవానుడు, అంటే శని రాహువులు. ఇట్లాగా చూసుకోండి. గురుడు కాలపురుష కుండల చక్రాన్ని 2లో వెళుతున్నారు. ఇది గురుడు కారకా ప్లేసు. గురుడు కారకా ప్లేసు. మరి ఈ గురుడు ఇక్కడ మీకు గోచారంలో యోగించి మీ జన్మజాతక చక్రానికి కూడా యోగవంతమైన వాడైతే 100% గురువు ధనలాభాన్ని మొత్తం ఏమేమి కావాలో అన్నీ ఇచ్చేస్తారు. శని భగవానుడు మీ జన్మజాతక చక్రానికి యోగవంతమైన వాడు అయ్యి ఏలినాటి శని జరుగుతూ ఉన్న ప్రస్తుత దశ కూడా మీకు యోగిస్తూ ఉంటే ఈ ఏలినాటి శని ప్రభావం మీకు ఇబ్బంది పెట్టదు. ఇట్లాగా జన్మజాతక చక్రం గోచారం కలిపి చూసుకోవాలి తప్ప ఒక్క గోచారం చూసుకొని మనం భయపడాల్సిన పని లేదు. అందుకే ప్రతి ఒక్కరికి వేల కోట్ల మంది ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఒకేలా జరగదు. అందుచేత ఏలినాటి శనిలో మాత్రం మనం ఇబ్బంది పడుతున్నామంటే మనం వెనక జన్మ కాదు, ఇప్పుడు చేసి ఉన్నది ఆ ఇబ్బందులు మనకి రిపీట్ ఆయన ఇస్తారు తప్ప శని భగవానుడు అంటే ఇబ్బంది పెట్టే గ్రహం అయితే కాదు. శని భగవానుడు మనం ఏం చేస్తే అది ఏలినాటి శనిలో మనకి ప్రసాదిచ్చేస్తారు. అందుచేత గోచారం అనేది ఈ విధంగా గోచారంలో కానీ గ్రహాలు షష్ట అష్టమ వ్యయాలు, ముఖ్యంగా అష్టమంలో కానీ వ్యయంలో కానీ ఉంటే ఇది ఆధ్యాత్మిక చింతనతో వెళ్ళిపోతే గోచార గ్రహాలు అది శుభగ్రహమైనా పాపగ్రహమైనా ఇబ్బంది పెట్టదు. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ క్రోధినామ సంవత్సర ఈ సంవత్సరం అంతా క్రోధినామ సంవత్సరం అందరికీ శుభాలు జరగాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ విరమం.